186. A man borrowed some money from the private organization at 5% simple interest per annum. He lended 50% of his money to another person at 10% compound interest per annum, and thereby the man made a profit of rupees 3,205 in 4 years. The man borrowed. ఒక ప్రైవేట్ సంస్థ నుండి ఒక వ్యక్తి 5% వార్షిక వడ్డీ రేటుతో కొంత సొమ్మును బారు వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. దానిలో 50% సొమ్మును మరొక వ్యక్తికి 10% వార్షిక వడ్డీ రేటుతో వార్షిక చక్ర వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. దీనివల్ల 4 సంవత్సరాల్లో అతనికి 3,205 రూపాయల లాభం వస్తే అతను అప్పుగా తీసుకున్న సొమ్ము ఎంత? దట్ ఇస్ ద క్వశ్చన్. ఒక ప్రైవేట్ సంస్థ వద్ద ఒక వ్యక్తి 5% వార్షిక వడ్డీ రేటుతో కొంత సొమ్మును ఎంత తీసుకోవడం తెలియదు, ప్రిన్సిపల్ తెలియదు. ఈ కొంత సొమ్ముని బారు వడ్డీకి సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి కొంత సొమ్ముని తీసుకున్నాడు. ఏ మ్యాన్ బారోడ్ సమ్ మనీ ఫ్రమ్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అట్ 5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం. 5% సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. హీ లెండెడ్ ఆఫ్ హిజ్ మనీ, హీ లెండెడ్ 50% ఆఫ్ మనీ. దీంట్లో ఈ పీలో హాఫ్ మనీ సగం వాడు ఉంచుకున్నాడు, సగం డబ్బులు ఏం చేశాడంటే అనదర్ పర్సన్కి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 10%కి ఇచ్చాడు. చూడండి, వాడు 5% సింపుల్ ఇంట్రెస్ట్కి తీసుకున్నాడు కొంత డబ్బుల్ని, ఆ డబ్బుల్లో సగాన్ని 10%కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అప్పుగా ఇచ్చాడు మనీ. అండ్ దేర్ ఫోర్ ద మ్యాన్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 3,205 రూపీస్ ఇన్ 4 years. సో 4 years పీరియడ్లో, అంటే ఇక్కడ 4 years, ఇది 4 years అవుద్ది, అంతే కదా. అప్పుడే కదా ఆవిడికి తెలిసేది. అప్పుడు మొత్తం మీద వచ్చిన లాభం ఎంతంటే 3,205 రూపాయల లాభం వచ్చింది. అంటే ఇదే డిఫరెన్స్. ద మ్యాన్ బారోడ్, ఆడ ఎంత తీసుకున్నాడు. ఓకే, సో దీన్ని మనం చిన్న లాజిక్తో చేయొచ్చు. ఇది సగం చేయాలిగా, అంటే ఇది 100 అనుకోండి, ఇది సగంది 100 అనుకోండి, ఇది 200. లెట్ పి 200 రాసి, ఇక్కడ లెట్ పి 100 రాసి, p/2. లెట్ p ఈజ్ ఈక్వల్ టు 100, దెన్ p/2 ఈజ్ లెట్ p ఈజ్ ఈక్వల్ 200, దెన్ p/2 ఈజ్ ఈక్వల్ 100 అవుతుంది. ఎలా ఎందుకు పెట్టే లెట్ అనమాట అనుకున్నాం మనం. ఎస్. సో ఇప్పుడు 5 4 20%, అంటే 200లో టీఆర్ పర్సెంట్ అని చెప్తున్నా. 200లో 20%, 200లో 20% అంటే 240 రూపాయలు. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఎస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% చొప్పున 4 years, 10% చొప్పున 4 years. సో 4 years 10% చొప్పున అంటే ఏమవుతుంది? 10 11 10 11 10 11 10 11. ఎస్. ఇది మల్టిప్లై చేస్తే 10,000, 14,641. మీ క్యాలిక్యులేషన్స్ చాప్టర్ వాళ్ళు వచ్చేస్తుంది. 11 × 11 11 × 11 ఓ 2-3 సార్లు ఎక్కడో చేసి ఉంటాం. 14,641. సో ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది? 4,641 గ్యాప్ వచ్చింది. సో 10,000 ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 4,641, 10,000 ప్రిన్సిపల్ అయినప్పుడు 4,641 సిఏ అయింది. ప్రిన్సిపల్ ఎంత? 100 రూపాయలే. 100 రూపాయలు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఎంత? 10,000 ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 2 సున్నాలు తక్కువ, 2 పాయింట్ ఇక్కడ పెట్టాలి, 46.41. సో ఇప్పుడు ఎంత వచ్చింది సిఐ? 46.41. సో ఈ రెండుకి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది? 46.41, అంటే 6.41 డిఫరెన్స్ ఉంది. 6.41 డిఫరెన్స్ ఉంది. ఎస్, మన ప్రకారం డిఫరెన్స్ అది, లెక్క ప్రకారం డిఫరెన్స్. సో 6.41 వాల్యూ 3,205 అయితే అతను అప్పుగా తీసుకున్నది ఎంత? ఇది ఇచ్చింది, ఇది తీసుకుంది, అంటే 200 పార్ట్లు. 200 పార్ట్స్ ఎంత? అంతేగా. ఈ 200 పార్ట్లు అప్పుగా తీసుకున్నాడు, 100 పార్ట్లు అప్పుగా ఇచ్చాడు. ఎస్, వాడు అప్పుగా తీసుకున్న సొమ్ము ఎంత అని అడిగాడు. సో 200 పార్ట్ల వాల్యూ ఎంత? 0.41 × 5 చూడండి ఒకసారి. 5 1 5 5 4 5 22 6 5 30 32 సరిపోయిందిగా. 3,205 సరిపోయిందిగా. అంటే 641 3,205, 6 పాయింట్ ఉంది కాబట్టి 500 అవుతుంది. ఇంటూ 500. సో ఇంటూ 500. సో 2 5 10 పక్కన 1 2 3 4 సున్నాలు. సో వాడు అప్పు తీసుకుని 1,00,000. ఎస్, 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అది ప్రశ్న, రైట్? వాడు ఒకసారి చూడన్నా, ఒక వ్యక్తి ఏం చేశాడంటే కొంత డబ్బులు తీసుకున్నాడు అప్పుగా. తీసుకుని దాన్ని ఎలా అప్పుగా తీసుకున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుని 5% రేట్ చొప్పున 4 years ఉంచుకున్నాడు. ఏం చేశాడంటే అప్పు తీసుకుని సగం డబ్బులు సరిపోయినాయి అడిగి, ఇంకా సగం డబ్బులు మిగిలి ఉన్నాయి. ఆ సగం డబ్బులు ఏం చేశాడంటే వేరే వాడికి 10% రేట్ చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అదే 4 years పీరియడ్కి అప్పుగా ఇచ్చాడు. ఇస్తే వీడు అప్పు తీర్చాలి. వీడు అప్పు తీర్చేటప్పుడు ఏం చేయాలి? వీడు వడ్డీ కట్టాలి. వీడు వడ్డీ కట్టే ముందు ఏం చేస్తాడు? వాడి దగ్గర వీడు అప్పు ఎవరికైతే ఇచ్చాడో వాడి దగ్గర వడ్డీ వసూలు చేస్తాడు. ఆ వడ్డీ వసూలు చేసిన తర్వాత
ఆ వడ్డీ వసూలు చేసిన తర్వాత ఈడు ఎవరికైతే ఇవ్వాలో వాడి దగ్గరికి ఇచ్చేటప్పుడు వాడి జేబులో 3,205 రూపాయలు మిగిలిపోయినాయి, వీడికే మిగిలినాయి. అర్థమైందా? 4 ఏళ్ల తర్వాత వీడికే మిగిలి 3,205 రూపాయలు మిగిలిపోయినాయి. ఎందుకంటే ఈ నుంచి ఎక్కువ వడ్డీ వస్తుంది. తక్కువ అమౌంట్ అయినా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, ఎక్కువ వడ్డీ వస్తుంది. సో ఎక్కువ డబ్బులు వచ్చినాయి, వడ్డీ డబ్బులు. ఆ డబ్బులో 3,205 రూపాయలు పక్కన పెట్టి మిగతా డబ్బులు వాడికి కూడా కట్టేసాడు, అయిపోయింది, క్లియర్ అయిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 3,205 రూపాయలు ఉంది. అయితే అసలు వాడు స్టార్టింగ్లో అప్పు ఎంత తీసుకున్నాడు, ఇది ప్రశ్న. సో వీడు తీసుకుంది అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 5 4 20% ఆన్ ప్రిన్సిపల్ ఏం చేశారంటే ఇది 100 చేస్తే అప్పుడు ఇది 200 అయితే ఈజీ అవుద్ది. ఇది 150 వదిలి ఇది 200 ఇది 100 అనుకున్నాను నేను. ఎస్, ఒక 200 రూపాయలు, ఒక 200 పార్ట్లు అనుకున్నాను. సో 200 మీద 20% అంటే 40 పార్ట్స్ ఎస్ఐ అయింది. మరి సిఐ 4 ఇయర్స్కి 10%. 4 ఇయర్స్కి 10% అంటే ఇంకో 4 లైన్స్ రాయాలి. 10% అంటే 10 11 10,000 14,641. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 4,641. ఎప్పుడది? 10,000 రూపాయలు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు. 10,000 రూపాయలు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు 4,641 అయితే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? ఓన్లీ 100 రూపాయలే. 10,000 రూపాయల దగ్గర ప్రిన్సిపల్ 4,641 చక్రవడ్డీ అయితే 100 రూపాయలు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు చక్రవడ్డీ ఎంత అవుద్ది అంటే 46.41 అవుతుంది. సో 46.41. ఈ రెండు మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 6.41. యాజ్ పర్ మై ప్రాబ్లం ద డిఫరెన్స్ ఈజ్ 3,205. సో ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అది 500 సార్లు పోద్ది. వాడు అప్పు తీసుకుంది ఎన్ని పార్ట్లు? 200 పార్ట్లు. సో 200 × 500 దట్ ఈస్ 1 lakh. 200 × 500 1 lakh. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 186. 187 చూడండి. ₹16,820 is divided between two brothers of age 27 years and 25 years. They invested their money at 5% per annum compound interest in such a way that both will receive the equal money at the age of 40 years. The share of elder brother is 27 సంవత్సరాలు మరియు 20 సంవత్సరాల వయసు గల ఇద్దరు సోదరుల మధ్య 16,800 రూపాయలు పంచారు. వారికి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇద్దరికీ సమాన మొత్తాలు లభించే విధంగా 5% వార్షిక వడ్డీ రేటుకు పెట్టుబడిగా పెట్టారు. అయినా పెద్ద సోదరుడి అసలు భాగం ఎంత? రైట్, చూడండి. ఒక 16,820 రూపాయలు ఉన్నాయండి. వీడిని ఈ డబ్బుల్ని ఇద్దరు బ్రదర్స్ పంచుకుంటారు. పంచుకునేటప్పుడు ఎట్లా పంచుకుంటారంటే 27 ఇయర్స్ ఒకటికి 25 ఇయర్స్ ఒకటికి ఉన్నాయి. అంటే వీడు 27 ఉన్నంటే వీడు ఎల్డర్ అవుతాడు, వీడు యంగర్ అవుతాడు. ఎస్, వీళ్ళిద్దరికీ 40 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి ఆ వచ్చే రిటర్న్ అమౌంట్ సమానంగా ఉండాలి. ఎస్, ఎంత రేటుతో రిటర్న్ వస్తుంది? 5% రేటుతో రిటర్న్ వస్తుంది. 5% రేటుతో రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చే అమౌంట్ సమానంగా ఉండాలి. అయితే పెట్టుబడి డిఫరెంట్గా ఉండొచ్చు. ఎస్, సో వీడి అసలు ఎంత అది. సో ఇప్పుడు ఈ 27 ఈ 40 అంటే దాదాపుగా ఒక 13 సంవత్సరాలు బ్యాంకులో పెట్టాలి ఈ డబ్బులు. ఓకే, 25 40 అంటే 15 సంవత్సరాలు బ్యాంకులో పెట్టాలి ఈ డబ్బులు. ఎస్, సో నేనేం చెప్తాను ఎల్డర్ ఆఫ్ ఎంత రేట్ ఎంత? 5% అంటే 105/100. ఎల్డర్ యొక్క పీరియడ్ 13 ఈజ్ ఈక్వల్ టు యంగర్ ఆఫ్ 5% కాబట్టి 105/100. వాడి పీరియడ్ ఎంత? 15. ఎస్, సో ఇప్పుడు 21 సార్లు ఇది 20 సార్లు, ఇది 21 సార్లు, ఇది 20 సార్లు. సో ఎల్డర్ ఇది పక్క వస్తే బై యంగర్ ఈజ్ ఈక్వల్ టు 21/20లో ఇక్కడ 15 ఇది 13 అని తీసేస్తే 2. ఎస్, సో 21 అంటే 441. 20 × 20 అంటే 400. సో మొత్తం పార్ట్లు ఎంత అంటే 841 పార్ట్లు. ఈ 841 పార్ట్లు కానీ ఆడ దగ్గర ఉన్న డబ్బులు 16,820. సో 841 2 ఎంత చూడండి? 1 2 2 4 2 8 8 2 16. చూసారు, 1682 వచ్చింది. సో ఒక్కొక్క పార్ట్ వాల్యూ 20. అయితే దాన్ని ఎవరు అడుగుతారంటే పెద్ద సోదరుడిది. పెద్దోడు అంటే ఎవడు? ఎల్డర్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? 441. సో 441 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. ఒక పార్ట్ వాల్యూ 20 అయితే 441 పార్ట్స్ వాల్యూ ఎంత అవుద్ది? 441 × 2 288. సో 882 పక్కన ఇంకో 0 ఉంది, 20 అవుతుంది కదా, 8,820. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 187. రైట్, 188 చూడండి. ₹26,020 is divided between Ram and Shyam, so that the amount that Ram receives in 4 years is the same as that the Shyam receives in 6 years. If the interest is compounded annually at the rate of 4% per annum,
దెన్ రామ్ షేర్ ఈస్ 26,020 రూపాయలు ఉన్నాయండి. దీన్ని రామ్కి శ్యామ్కి పంచాలి. ఈ రామ్కి శ్యామ్కి ఎట్లా అంటే రామ్ దగ్గర 4 years పీరియడ్లో ఎంత వస్తుందో శ్యామ్ దగ్గర 6 years పీరియడ్లో కూడా అంతే వచ్చేటట్టుగా ఉండాలి, 4% ఇంట్రెస్ట్తో. ఓకే, 26,020 రూపాయలు రామ్ మరియు శ్యామ్ల మధ్య ఈ క్రింది విధంగా విభజించారు. 4 సంవత్సరాలు మరియు 6 సంవత్సరాల చివర 4% వార్షిక వడ్డీ రేటుతో వరుసగా రామ్ మరియు శ్యామ్కు సమానమైన మొత్తం లభిస్తే అసలు రామ్ భాగం ఎంత, ఇది ఎంత అని అడుగుతున్నాడు. సో మీకు చెప్పాను మంచి లాజిక్. రామ్కి 4% అంటే 104/100, రామ్ పీరియడ్ 4 years ఈజ్ ఈక్వల్ టు శ్యామ్కి 4% అంటే 104/100, ఇద్దరిది పర్సెంట్ సేమ్, హోల్ పవర్ ఆయన పీరియడ్ ఎంత అంటే 6. సో 25 4లు 26 4లు. ఓకే, సో ఇది 26 ఇది 25. సో రామ్ బై శ్యామ్ రాస్తే 26/25 హోల్ పవర్, ఇక్కడ 6 ఇక్కడ 4 తీసేస్తే 2. సో 26 × 26 676, 25 × 25 హోల్ స్క్వేర్ అంటే 625. సో మొత్తం ఈ రెండింటికి కూడితే టోటల్ పార్ట్స్ తెలుస్తుంది. చూడండి, 1301 పార్ట్. ఈ 1301 పార్ట్ టోటల్ అమౌంట్ ఎంతంటే 26,020. 26,020 చూడండి, 1300 దీంట్లో కరెక్ట్గా 1300 దీంట్లో కరెక్ట్గా డబుల్ 20 times అవుతుంది. సో 20 times ఒక పార్ట్ వాల్యూ 20 times, ఒక పార్ట్ వాల్యూ 20. అయితే రామ్ కావాలి. రామ్ ఎన్ని పార్ట్లు? 676. 676 × 20, 6 రోజులు 12, 7 రోజులు 14, 15, 6 రోజులు 12, 13, 20 కదా, 13,520. సో 13,520. దాంట్లో రామ్ యొక్క వాటా ఎంతంటే 13,520. అర్థమైందమ్మా? సో ఇట్లా మనం చేయాలి. ఇది నేను చెప్పిన టెక్నిక్ ఏదైతే ఉందో రామ్ది రాసుకొని బ్రాకెట్ పెట్టుకొని, అంటే ఏం లేదు చెప్పాం కదా మీకు, 1 + r/100 హోల్ పవర్ n రాయాలి, ఆఫ్ రామ్ ఆఫ్ శ్యామ్. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఎస్, ఆ అమౌంట్ వచ్చే అమౌంట్స్ ఈక్వల్ కాబట్టి అమౌంట్ ఈక్వల్, ప్రిన్సిపల్ డిఫరెంట్, ఈ అమౌంట్ ఈక్వల్, అందుకనే ఈజ్ ఈక్వల్ పెట్టాం. ఓకే, అలా రాస్తాం అంతే, ఏం లేదు దీంట్లో. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 188. 189 చూడండి, 189. Question number 189. A man gave 50% of his saving of rupees 84,100 to his wife. Divide the remaining sum among his 2 sons A and B of 15 and 13 years of age respectively. He divided in such a way that each of his sons, when they attain the age of 18 years, would receive the same amount at 5% compound interest per annum. The share of B was. ఒక వ్యక్తి తన పొదుపు చేసిన 84,100 రూపాయలలో 50% భార్యకిచ్చి మిగిలిన సొమ్ముని తన కొడుకులు 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వయసు గల ఏకు, 13 సంవత్సరాల వయసు గల బీకు పంచాడు. తన ఇద్దరు కొడుకులకు 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి సమాన మొత్తం లభించే విధంగా, ఇదేమో 15 18 అంటే ఇది 3 years ఉంటుంది బ్యాంకులో, ఇది ఎంత ఉంటుంది 18 13 అంటే 5 years ఉంటుంది బ్యాంకులో. ఎస్, సో ఏ ఆఫ్ ఈయన పీరియడ్ ఎంత 3 years, బి ఆఫ్ ఈయన పీరియడ్ ఎంత 5 years. సో ఎంత పర్సెంట్ ఉంది 5%, అంటే 105/100. 105/100. సో ఇది 21 సారి, ఇది 20 సార్లు, ఇది 21 సారి, ఇది 20 సార్లు. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు, A/B ఈజ్ ఈక్వల్ టు 21/20 హోల్ పవర్ 5 - 3 అంటే 2. అంటే 21 స్క్వేర్ అంటే 441, 20 స్క్వేర్ అంటే 400. అంటే ఏ యొక్క షేర్ ఎంత అంటే 441 పార్ట్స్, బి యొక్క షేర్ ఎంత అంటే 400 పార్ట్స్. బి యొక్క వాటా ఎంత 400 పార్ట్స్ వాల్యూ కావాలి నీకు, 400 పార్ట్స్ వాల్యూ కావాలి. ఎస్, ఈయన అసలు బ్యాంకులో ఎంత పెట్టాడు, మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి దగ్గర 84,100 ఉన్నాయి. కానీ అందులో 50% భార్యకి ఇచ్చేసాడు, అంటే సగం భార్యకి ఇచ్చేసాడు. అంటే మిగిలిన డబ్బులు ఎంత, సో మిగిలిన డబ్బులు ఎంత, ఆయన దగ్గర ఉన్నటువంటి 84,100లో ముందు భార్యకి ఒక సగం ఇచ్చి పారేశాడు. ఇచ్చి పారేస్తే మిగిలిన పారేసింది ఎంత అంటే బ్యాంకులోకి సగం ఎంత 4 2 42, 100లో సగం 50, 42,050 రూపాయలు ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం ఎంతమ్మా 441 ప్లస్ 400 అంటే ఎంత మొత్తం 841 పార్ట్లు. 841 పార్ట్ల వాల్యూ ఎంత, ఇది తీసుకోకుండా దీన్నే తీసుకుందాం. ఎలా 841 కనపడుతుందిగా, 84,100లో సగం అది బై 2 వేసారు. అర్థమైందా నాన్న?
ఎందుకంటే ఆ వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి అది వాడుకోవచ్చు. నేను 841 పార్ట్ల వాల్యూ 84,100లో సగం. ఓకే, ఆ సగం వాల్యూని యూజ్ చేయకుండా దీన్ని యూజ్ చేస్తున్నా అంతే, ఏం లేదు. ఒకసారి అర్థమైంది నాన్న, ఒక వ్యక్తి దగ్గర 84,100 రూపాయలు ఉన్నాయి. దాంట్లో సగం పార్ట్ వాళ్ళ భార్యకి ఇచ్చేసాడు. భార్యకి ఇచ్చేస్తే మిగిలిన పార్ట్ ఉంది. ఆ మిగిలిన పార్ట్ ఏం చేసినా బ్యాంకులో వేస్తున్నాడు. 2 పిల్లలు ఉన్నారు, ఒకడికి 15 ఏళ్ళు, ఇంకోటికి 13 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ 18 ఏళ్ళు వచ్చేసరికి పంచుకునేటట్టుగా సమానంగా వచ్చేటట్టుగా వేస్తున్నాడు. అంటే ఈ 15 ఏళ్ళు ఉన్న పిల్లాడి అకౌంట్లో 3 ఇయర్స్ ఉండాలి ఆ డబ్బులు. 13 ఏళ్ళు పిల్లాడు అకౌంట్లో 5 ఇయర్స్ ఉండాలి డబ్బులు. సో ఆ టైం పీరియడ్ ఇది 3, ఇది 5. ఎంత పర్సెంట్ ఆ బ్యాంక్ ఎంత ఇస్తుంది? 5% ఇస్తుంది. అంటే 105/100. ఏలో 105/100, బిలో 105/100. సో 21/20, 21/20. ఈ ఏ ఇక్కడ వచ్చి ఈ బీ ఇటు పక్క వస్తే బై బి అవుద్ది. 21/20, ఇక్కడ 5 - 3 అంటే 2. సో 21 స్క్వేర్ అంటే 441. అది ఏ షేరు. ఏకి అప్పుడు ఆ డబ్బుల్లో 441 భాగాలు ఏ మీద పెట్టాలి, బి మీద ఎంత పెట్టాలి? 400 పార్ట్స్ పెట్టాలి. ఓకే, 400 పార్ట్స్ వాల్యూ కావాలి మనకి. ఎస్, అది కావాలంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ 2 పార్ట్స్ కలిపి 841 పార్ట్స్ అయింది. ఆ 841 పార్ట్ వాల్యూ ఎంత అంటే 84,100లో సగం. సో ఇప్పుడు ఈ 841 దీంట్లో ఎన్నిసార్లు పోద్ది? ఒక్కసారి పోద్ది. 100/2 అంటే 50. ఈజీగా అయిపోద్ది లెక్క. ఆ 50 ఒక పార్ట్ వాల్యూ 50. అట్లా ఎన్ని పార్ట్లు? 400 పార్ట్లు. సో 400 × 50, 4 5 20. పక్కన 1 2 3 సున్నాలు. సో 20,000. వాట్ ఇస్ ద ఆన్సర్? 20,000 is the exact answer for question number 189. Okay, 190 చూడండి. 190. A man borrows ₹5,000 at the rate of 10% compound interest per annum. At the end of each year, he pays back ₹1,500 for the first 2 years. The amount he should pay at the end of 3 years to clear the loan. ఒక వ్యక్తి 5,000 రూపాయలు సాలినా 10% చక్రవడ్డీ రేటు చొప్పున అప్పు తీసుకున్నాడు. అతను ప్రతి సంవత్సరం చివర 1,500 వంతులు చెల్లిస్తున్నాడు. ఆ బాకీ తీర్చడానికి 3వ సంవత్సరం చివరన అతను చెల్లించాల్సిన మొత్తం ఎంత? 5,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ 5,000 రూపాయల మీద 1 ఇయర్కి అంటే 10%. 1 ఇయర్ అన్నప్పుడు చూడండి, 1 ఇయర్ అన్నప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఒకటే. 1 ఇయర్ అయితే 5,000 రూపాయల మీద 10% అంటే 500, అంతేగా 500. సో 5,000 + 500 5,500 కట్టాలి. ఒక వ్యక్తి 5,000 రూపాయలు సారిన 10% చక్రవడ్డీ రేటు చొప్పున అప్పు తీసుకున్నాడు. ప్రతి సంవత్సరం చివర 1,500 చెల్లిస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇక్కడ 1,500 కట్టేశాడు. సంవత్సరం అయింది, 1,500 కట్టేశాడు. ఎంత మిగిలింది? 4,000 మిగిలింది. ఎస్, దీని మీద మళ్ళీ 10% అంటే 2 సున్నాలు తీస్తే 400. 4,000 + 400, 4,400 కట్టాలి ఇప్పుడు. కానీ దాంట్లో 1,500 కట్టేస్తున్నాడు. ఎస్, 2,900. ఎస్, ఈ 2,900 మీద 3 సంవత్సరాలు అడగా 1 2 3 థర్డ్ ఇయర్ 10%. 10% అంటే 2 సున్నాలు తీస్తే 290. సో 2,900 + 2,900 + 290, 0 9 31. సో 31,90 కట్టాలి. ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ 31,90 కట్టాలి. ఎస్, సో 5,000 తీసుకున్నాడు. తీసుకున్న దాని 10% 5,500 అయింది. ఒక 1,500 కట్టేస్తాడు. 4,000 అయింది. దాని మీద 10% 400. 4,000 + 400 4,400. దాంట్లో 1,500 కట్టేస్తాడు. 2,900. దాని మీద 10% 290. సో 2,900లో 290 కూడా యాడ్ చేసుకొని 3,190 కట్టాలి మొత్తం మీద ఆ లోన్ తీరాలంటే. ఓకే, రైట్. Question number 191. A man borrowed ₹3,000 at 10% annual compound rate of interest. At the end of each year, he pays back 1,000. And then the amount he should pay at the end of the third year to clear all his dues. 10% సాంవత్సరిక చక్రవడ్డీ రేటుతో ఒక వ్యక్తి 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ప్రతి సంవత్సరాంతంలోనూ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అతను 1,000 రూపాయలు వెనకకు చెల్లిస్తాడు. 3 సంవత్సరాల్లో అతనికి ఉన్న అప్పును పూర్తిగా తీర్చివేయాలనుకుంటే చెల్లించాల్సిన సొమ్ము ఎంత? రైట్, 3,000 తీసుకున్నాడమ్మా. ఆ 3,000 మీద 10%. 10% అంటే ఎంత? 300. సో ఈ 3,000 + 300 3,300. ఈ 3,300లో 1,000 రూపాయలు వెనక్కి చెల్లించేశాడు. అంటే 2,300 మిగిలింది. ఈ 2,300లో మళ్ళీ 10%, 2 సున్నాలు కొట్టేస్తే 230 రూపాయలు వడ్డీ అయింది. సో మొత్తం 2,300 + 230 2,530 కట్టాలి. దీంట్లో ఎంత కడతాడు ఆయన? 1,000 రూపాయలు కడతాడు. 1,000 రూపాయలు కట్టేస్తే ఎంత మిగులుద్ది? 0 3 5 1,530 కట్టాలి. సో దీని మీద మళ్ళీ 10% అంటే 2 153. సో 1,530 + 153
3, 8, 1683. 1, 2, 3. ఓకే, 1683. సో ఎంత కట్టాలి? 1683 రూపాయలు కట్టాలి. అది క్లియర్ అవ్వాలంటే దిట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 191. ఓకే, ఇట్స్ 192. చూడండి. ఏ పర్సన్ బారోస్ ₹16,000 at the rate of 15% per annum compounded annually. If he returns 4,400, ₹5,100 at the first year and second year respectively. Find how much money he will return at the end of third year to settle his loan. ఒక వ్యక్తి 16,000 రూపాయలు సాలిన 15% చక్రవడ్డీ రోడ్డు చొప్పున అప్పుగా తీసుకున్నాడు. అతని మొదటి మరియు రెండవ సంవత్సరాల చివరి వరుసగా ₹4,400 మరియు ₹5,100 చెల్లించాడు. ఆ బాకీ తీర్చడానికి మూడో సంవత్సరం చివర అతను చెల్లించాల్సిన మొత్తం ఎంత? ఇది ప్రశ్న. సో 16,000 రూపాయలు తీసుకున్నాడమ్మా. ఆ 16,000 రూపాయలు తీసుకొని ఏ పర్సన్ బారో 16,000 at the rate of 15% per annum compounded annually. దీని మీద 15% అంటే ఎంత చూడండి. 2 సున్నాలు కొట్టేస్తే 160 × 15. 0, 6, 15, 90. 1, 15, 15, 9, 24. 2,400 వడ్డీ కట్టాలి. అంటే 16,000 దీని మీద 2,400 వడ్డీ అయింది. ప్లస్ 2,400 అంటే 18,400 కట్టాలి. ఈ 18,400లో ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఇయర్ 4,400 కట్టేశాడు. 4,400 కట్టేస్తే 0, 14,000 మిగిలింది. ఎస్, ఈ 14,000 మీద ఇప్పుడు మళ్ళీ 15% అంటే 2 సున్నాలు కొట్టేస్తే 140 15లు 140 10లు 1400 145 700 1400 + 700 2,100. సో 2,100 వడ్డీ కట్టాలి ఇప్పుడు. సో 14 + 2 16,100 కట్టాలి. ఆ 16,100లో ఆయన ఏం చేశాడు? 5,100 కట్టేశాడు. 5,100 కట్టేశాడు. కట్టేస్తే 0 0 0 16లోంచి 5 పోతే 11 5 16. ఈ 11,500 మీద 1 ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎంత కట్టాలి? ఇప్పుడు 15% కట్టాలి. సో 2 సున్నాలు కొట్టేస్తే 110 × 15 110 × 15 0 1 15 15 1 15 15 కూడా 1600 రూపాయలు వడ్డీ వేసి ఆ 11,000కి 1,650 రూపాయలు వడ్డీ వేసి 12,650 కట్టాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎంత? 12,650 కట్టాలి మొత్తం మీద. మొత్తం మీద ఎంత కట్టాలి? 12,650 కట్టాలి. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 192.